వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కృష్ణ చైతన్యని. ఇవాళ మనతో పాటు కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. చాలా అంశాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, బయట ఏదైతే ప్రచారం జరుగుతుందో కారుమూరి వెంకటరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం హామీ ఇచ్చారో ఆ హామీ ఏంటో తెలుసుకుందాం. నమస్తే వెంకటరెడ్డి గారు, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నా. అన్న, ఏంటన్నా మీకు ఏదో కొత్త హామీ ఇచ్చారంటే మన జగన్ గారిని కలవంగానే? ఏం లేదు, మళ్ళీ జైలుకి పంపిస్తారు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు. అదే హామీ. కానీ బయట ప్రచారం వేరేగా జరుగుతుందిగా. కొంచెం గట్టిగా మాట్లాడు, నీకు ఎమ్మెల్యే సీటు ఎమ్మెల్సీ సీట్ ఇస్తానని. అసలు నాకు ఆలోచన లేదు అది అట్లాంటి పోటీ చేయాలన్నా ఇంకోటో. ఎందుకంటే నేను ఉండేది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. నేను ఒకటి స్పష్టంగా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా పనిచేయటమే నాకు ఇష్టం. నేను ఈరోజు అధికార ప్రతినిధి కాకముందు స్టేట్ జాయింట్ సెక్రటరీలో ఉన్నా. స్టేట్ జాయింట్ సెక్రటరీగా 6 సంవత్సరాలు పనిచేసినా. నేను రోజు టీవీ డిబేట్లకు వెళ్ళా. అంతకుముందు సేవాదళ జనరల్ సెక్రటరీగా యూట్యూబ్లు కావచ్చు, నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా మాట్లాడా. సో ఇది రెగ్యులర్ పార్టీ అన్నాక మనం ఒక వేలో పని చేసుకుంటా వెళ్ళాలంతే. ఏదో ఆశించి అయితే నేను పని చేయట్లా. ఇంతవరకు అయితే క్లియర్గా ఉన్నాం, క్లారిటీగా ఉన్నాం. ఏదో ఎక్స్పెక్ట్ చేసి పని చేస్తున్నాడు వెంకటరెడ్డి అనుకుంటే తప్పు. నేను మళ్ళీ అధికారంలోకి రేపు వస్తాం. వచ్చిన తర్వాత నాకు ఏమైపోయినా కూడా ఇలానే పనిచేస్తా. అంటే ఈ 5 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు వెంకటరెడ్డి ఏమి తీసుకోలేదు, ఏమి చేయలేదు అనేది పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ బయట ఏదైతే టీడీపీ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే మీరు డిబేట్లకి వెళ్ళి బాగా మీ వాయిస్ వినిపించే దగ్గర మీ అపోనెంట్స్ ఉండొచ్చు, వాళ్ళంతా కూడా వెంకటరెడ్డి కావాలని అరుస్తూ ఉంటాడు, కావాలని అగ్రెషన్ చూపిస్తాడు, వాయిస్ అతన్ని ప్రొజెక్ట్ చేసుకుంటాను అనే మాట బయట వినిపిస్తూ ఉంటుంది కదా. అది ఎట్లా, వాళ్ళకి ఏమని చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటి, నేను తోటి ప్యానలిస్టుని గౌరవిస్తాను. అది రాజకీయంగా వాళ్ళు మాట్లాడతారు పార్టీ తరఫున, నేను రాజకీయంగా మాట్లాడతా. వాళ్ళకి నాకేం వ్యక్తిగతంగా ఏం లేదు. సో ఒకటి, నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడారు అనుకోండి, అవతలాడు ఏ పార్టీ అయినా సరే నేను ఎందుకు వదులుతాం. రెండోది, నేను పార్టీ తరపున వాయిస్ బలంగా వినిపిస్తున్నాను కాబట్టి వాళ్ళకి కంటగింపుగా ఉండొచ్చు. సో నేను ఎక్కడ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడలే, ఏమన్నా కొడతానల్లా, ఇలాంటి చెప్పులు తీసుకుని తంతానల్లా. నేను ఎంతవరకు సబ్జెక్ట్ అండ్ సెటైరికల్ అంతవరకే ఉంటుంది. సో వాళ్ళు ఏదో ఆశించి పని చేస్తున్నామనో ఇంకోటి రకరకాలుగా ట్రోల్ చేసుకోవచ్చు. అవన్నీ అసలు నేను పట్టించుకోదలుచుకోలేదన్న. ఒకటి, నా గురించి మీకు ఎక్కువ తెలుసు, మీకు నాకున్నటువంటి పరిచయాన్ని బట్టి నేను ఏ స్ట్రగుల్స్లో ఉన్నా ఇంకోటి ఉన్నా నేను పార్టీ కోసం కష్టపడతా అన్న విషయం మీకు తెలుసు. సో నేను నా వేలో పార్టీకి నా వల్ల డ్యామేజ్ జరగకూడదు, లాభం జరగకపోయినా పర్లా. ఇది నేను బలంగా నమ్ముతా. ఏ డిబేట్కి వెళ్ళేటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి మనం అంతా. నన్ను జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత, నేను అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు కూడా, వెంకటరెడ్డి నువ్వు వాళ్ళు టెంప్ట్ చేసినా ఎక్కడ టెంప్ట్గా మాకు టంగ్ స్లిప్ కావద్దు, జాగ్రత్తగా ఇప్పుడు ఎలా ఉన్నావో అలానే వెళ్ళమని కూడా సజెషన్ చేశారు. సో అదే అవతల రాజకీయ పార్టీ చంద్రబాబు నాయుడు అనుకోవడం, ఇంకా తిట్టు భోషుడికి అని కావాలంటే ఇంకా అమనాభూతులు తిట్టు, అవసరమైతే మేము 2 రోజులు ధర్నాలు చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే చెబుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పద్ధతిగా చెప్పాడు, ఎప్పుడు మనం టంగ్ స్లిప్ కావద్దు, సబ్జెక్ట్ డీవియేట్ కావద్దు. సో అని నాయకుడిగా దిశానిర్దేశం చేశారు. సో నేను అలానే నా వేలో నేను వెళ్ళదలుచుకున్నాను. వేరే వాడు ఏదైనా అనుకోవచ్చన్నా. ఇప్పుడు అదేంటి, పండ్లు కాసేటటువంటి చెట్టు మీద రాళ్ళు వేస్తారు, ఒట్టి పళ్ళు లేనటువంటి చెట్టు మీద మనం రాయేస్తామా? పైన మనకు చింతమకాయ కనపడతా ఉంటుంది. అరే రాయేసి పడగొట్టుకొని తిందాం అనుకుంటారు. అట్లా చెట్టు లేదు, ఒట్టి చెట్టు ఉందనుకోండి, ఊరకట్ట మనం నిలబడతాం కానీ దాన్ని మనం కొట్టి తీసుకోవాలని అనుకోం కదా. సో నేను రోజు మాట్లాడతా కాబట్టి నా మీద రకరకాలుగా ట్రోల్స్ చేస్తారు. మొన్న నేను అరెస్ట్ అయినప్పుడు అయితే ఒకటి ఆర్పీకి తాగానని, ఆర్పీకి తాగితే ఎందుకు కూర్చుంటే చచ్చిపోతా కదా, ఇంకోటేం పోలీసులు తోసేసానని, దౌర్జన్యం చేశానని రాశారు. చేస్తే వాళ్ళు ఉల్టా కేసు పెట్టేవాళ్ళు కదా. సో అవన్నీ ఏం జరగలేదంటే జరగలేదనే కదా. సో నేను నా వే ఏంటి, నేను పార్టీకి ఏ విధంగా సేవ చేయాలి దాని ప్రకారం నేను వెళ్తూ ఉంటాను. అంతకుమించి వేరే డీవియేషన్ లేదు. కూటమి అధికారం రాగానే ఫస్ట్ 41C నోటీస్ తీసుకుంది మీరే. ఎస్, పార్టీలో 7వ తారీఖు నా మీద ఎఫ్ఐఆర్ అయింది. 4వ తారీఖు రిజల్ట్, 7వ తారీఖు ఎఫ్ఐఆర్, 9వ తారీఖు ఒంగోలు పోలీసులు వచ్చారు. తర్వాత నేను వెళ్ళి స్టేషన్ బయలు తెచ్చారు. అప్పటి నుంచి ఇవాళ వరకు మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే ఎట్లా ఫీల్ అయ్యారు? భయం వేసిందా? ఎప్పుడైనా నన్ను పిక్ చేసేస్తారు అని ఏమన్నా భయపడ్డారా అని ఎట్లాంటివి ఏమన్నా అనిపించింది? నేనైతే ఎప్పుడు పోలీస్ స్టేషన్లు ఈ కోర్టులకి ఎప్పుడు నేను, అంటే అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు అపోజిషన్లో జనరల్గా పోలీస్ స్టేషన్కి లోపలికి వెళ్ళి కూడా ఎప్పుడు కూర్చుంది, అంటే లోపల వెళ్ళి ఎస్ఐ దగ్గర సిఐ దగ్గర కూర్చొని మాట్లాడే అంతవరకు ఉండేది తప్ప ఈరోజు కేసులు నా మీద అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఎప్పుడు లేవు. సో వేరే కేసులు కూడా లేవు. నేనే స్టేషన్కి వెళ్ళి కేసుల మీద అటెండ్ అయినటువంటిది అంతకుముందు ఎప్పుడూ లేదు. కోర్టుకు కూడా అంతకుముందు ఎప్పుడు వెళ్ళినటువంటి దాఖలు, ఈవెన్ కోర్టు లోపలికి ఎప్పుడు వెళ్ళాలి అంతకుముందు కూడా. ఫస్ట్ టైం నేను మొన్న కోర్టు మెట్లు ఎక్కడం ఇది నా ఈ జర్నీలో. అంటే జనరల్ బిజినెస్ వ్యవహారాలు కావచ్చు, పర్సనల్ వ్యవహారాలు కావచ్చు, పొలిటికల్ వ్యవహారాలు కావచ్చు, ఏ వ్యవహారాల్లో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకరోజు కూడా విచారణ ఎదుర్కోలేదు, కోర్టుకి అసలు వెళ్ళలేదు. నాకు ఎప్పుడైతే అధికారంలో పోయిన తర్వాత, అధికారంలో పోయిన ఆ రోజే 4వ తారీఖే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు,
ఏదైతే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ధ్వంసాలు చేయటాలు, ఏదైతే మనుషుల మీద దాడులు ఇవన్నీ స్టార్ట్ అయినాయో మెంటల్గా నేను ఫిక్స్ అయ్యా. ఖచ్చితంగా మనం కానీ రోజు మాట్లాడితే ఖచ్చితంగా మన మీద ఏదో రోజు పెడతారు. ఒకటి మనం వెళ్ళటం లేదంటే ఆగిపోవటం అనేది 2 స్టెప్లు. కానీ మీరు డే 1 అంటే 5th నుంచి మీరు ఆల్రెడీ డిబేట్స్లో స్టార్ట్ చేశారు కదా? అండ్ నేను 4వ తారీఖు రిజల్ట్ అయిపోయిన తర్వాత 5వ తారీఖుని స్టార్ట్ చేసి 6వ తారీఖు సాక్షిలో కూడా కూర్చొని మాట్లాడా. సో తర్వాత ప్రైమ్ నైన్ ఛానల్లో మాట్లాడుతూనే ఉన్నా. తర్వాత మన ఛానల్లో కూడా వచ్చిన ఇది రిజల్ట్ వచ్చిన 1 మంత్కి లోపే. సో నేనేమంటున్నానంటే ఎప్పుడైనా నాకు కష్టాలు ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మనం మన చేతనం చేయాలి. సో వాళ్ళు కష్టాల్లో లేకుండా ఆనందంగా ఉన్నప్పుడు మనం ఏముంది, ఎవడైనా వస్తాడు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఎవడైనా పని చేస్తాడు. అపోజిషన్లో ఉన్నప్పుడు పనిచేసి అప్పుడే హార్డ్ వర్క్ మనం చూపించగలిగితే నిజంగా అది పార్టీకి కూడా ఉపయోగపడుద్ది. నేను ఆ రోజే డిసైడ్ అయ్యి ఏదో రోజు నా మీద కేసు పెడతారని. అట్లానే నేను ఊహించలా. 9వ తారీఖు ఉదయం నాకు ఫోన్ వచ్చింది సడన్గా. అంటే జూన్ 4 రిజల్టు, జూన్ 9 ఉదయం మా సిఐ ఫోన్ చేశారు. సిఐ ఫోన్ చేసి వెంకటరెడ్డి గారు, ఒంగోలు డిఎస్పీ గారు మీ నెంబర్ అడుగుతున్నారు, మీరు ఎక్కడున్నారని అడుగుతున్నారు, మీ మీద ఏదో కేసు అయిందంట. అంటే ఏం కేసు అనేది చెప్పలే నాకు. సరే అండి, నేను హైదరాబాద్లో ఉన్నాను ఆ రోజు, నాకు ఫోన్ చేయమంటే ఒంగోలు డిఎస్పీ చేశారు. చేసిన తర్వాత నేను మేము ఇప్పుడు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వస్తారండి, మీరు సహకరించాలన్న డెఫినెట్లీ రమ్మన్నా వచ్చారు. ఆ రోజు ఆయన నోటీసులు ఇచ్చారు. తర్వాత నేను ఒంగోలు వెళ్ళి విచారణకి వెళ్ళి తర్వాత బయలు తెచ్చుకున్నాను. సో ఆ రోజు మెంటల్గా ఫిక్స్ అయ్యా. 9వ తారీఖు జూన్ 9 ఎస్ నా మీద ఇప్పుడే కేసు పెట్టారంటే ఇంకా పాతయ్యో ఇంకోటో మనం అంతకుముందు మాట్లాడినా ఇంకోటో ఏదో ఒకటి బోడిగుండికి మోకాలికి లింక్ పెట్టైనా కేసులు పెడతారు, లేదంటే కొత్త కేసులైనా పెడతారు. సో మనం మెంటల్గా, ఎందుకంటే 7వ తారీఖు కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు 7వ తారీఖు ఎఫ్ఐఆర్? నేను 5-6 తారీఖులో కూడా డిబేట్లో ఉన్నా. 4 రిజల్ట్ అయిపోగానే డిబేట్లో ఉన్నా, అందుకని 7 కేసు పెట్టారు. సో అంటే మెంటల్గా మనని ఇక్కడ ఆపేయాలని అనుకుంటున్నారు. సో ఎట్టి పరిస్థితులు ఆగకూడదు. కేసు అయితే మహా అయితే జైలుకి వెళ్తాం, 14 రోజులు రిమాండ్, లేకపోతే ఇంకో 14 రోజులు, అంతకంటే ఏం పెద్ద మన మర్డర్ కేసులు కాదు, ఇంకోటి కాదు కదా అని నేను మెంటల్గా ఫిక్స్ అయ్యా. అందుకని నాకు మొన్న అరెస్ట్ అయినప్పుడు కూడా నేను ఆల్రెడీ జైలుకి వెళ్తాను ఫిక్స్ అయ్యే వెళ్ళా. జైలుకి వెళ్తాను ఫిక్స్ అయ్యే వెళ్ళేటప్పుడు జత బట్టలు పోలీసులు తీసుకోమన్నారు, బ్యాగులో జత బట్టలు తీసుకుని వెళ్ళా. నేను ఇంట్లో మళ్ళీ వస్తాను, ఏం ఇబ్బంది పడద్దు అని కూడా చెప్పే వెళ్ళా. ఎందుకంటే నేను మెంటల్గా ఫిక్స్. ఎందుకంటే వాళ్ళు నా నోటీసులు ఇవ్వకుండా తీసుకెళ్లారు తాడిపత్రి పోలీసులు. రేపు వస్తా అన్న వింటల్లా. సో ఇప్పుడే రావాలి ఇమీడియట్గా అంటున్నారు. ఓ జత బట్టలు పెట్టుకోమన్నారు. సో మెంటల్గా ఫిక్స్ అయిపోతాం కదా. సో విచారణకి వెళ్ళే వాళ్ళు అయితే నోటీస్ ఇస్తారు, రేపు వెళ్ళేవాడిని విచారణకి. లేదు ఇప్పుడే తీసుకెళ్తున్నారంటే అరెస్ట్ చేసి తీసుకెళ్తానంటే కంపల్సరీ మేజిస్ట్రేట్ ముందుకు ప్రొడ్యూస్ చేస్తారు. అంటే మీ ఫ్యామిలీ ఎట్లాంటి ఇబ్బంది పడించారు? అంటే ఇంట్లో పొద్దున్నే పాప కూడా ఆ రోజు ఇంట్లోనే ఉంది. సో ఆ రోజు ఎట్లా అనిపించింది? అంటే 8:30కి రావటం పోలీసులు, అంటే ఫ్యామిలీ ఎమోషనల్గా కనెక్టెడ్ మీకు. మీరు ఎట్లా, అంటే మీ వైఫ్ ఎట్లా తీసుకున్నారు అది? అంటే ఇక్కడ ఒక విషయం అయితే చెప్తానన్నా, వాళ్ళకి నేను మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నా ముందే. ఓకే. అంటే మెంటల్గా ఎంత ప్రిపేర్ చేస్తున్నా కూడా ఇప్పుడు మీకు ఫ్యామిలీ మీరు అన్నీ చూసుంటారు. ఎంత మనం మెంటల్గా వాళ్ళని ఫిక్స్ చేసినా ఆ టైంకి కొంచెం వాళ్ళని మనం ఎంత మెంటల్గా ఫిక్స్ చేసినా మనం ఉన్నంత ధైర్యంగా వాళ్ళు ఉండలేరు కదా. సో మనం అంటే ఈ పొలిటికల్ లైఫ్లో రోజు తిట్లు, మన కామెంట్లు, తిట్టేవాడు, కార్టూన్లు వేసేవాడు, ఇవన్నీ రోజు మనకి అలవాటు అయిపోయి ఉంటాయి. సో వాళ్ళు అంతేళ్ళు ఉండలేస్తాం. బట్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ టైం కదా, ఇంటి లోపలికి పోలీసులు రావడం కూడా అదే ఫస్ట్ టైం. వచ్చేమన్నా తిట్టారా మిమ్మల్ని? ఏం తిట్టలేదు. నేను 10 నిమిషాల ముందే నాకు పోలీసులు వస్తున్నారనే సమాచారం నాకు ఇక్కడ ఉంది. ఎట్లా? నేను ఉండేది గేటెడ్ కమ్యూనిటీ. సో ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి రావాలంటే నేనన్నా గేట్ పాస్ పెట్టాలి, లేదంటే వాళ్ళు గేట్ దగ్గరకు వచ్చి నా ఫ్లాట్ నెంబర్ చెబితే నాకు వాళ్ళు అప్రూవల్ పెడతారు. అప్పుడు నేను యాక్సెప్ట్ అన్న చేయాలి, డిక్లైన్ అన్న చేయాలి. సో అలా ఫస్ట్ వచ్చింది మార్నింగ్ ఒక హనుమాన్ అనేటటువంటి ఒక పేరు మీద వచ్చింది. మీరు యాక్సెప్ట్ చేశారా? లేదు, నేను డిక్లైన్ చేశా. అంటే ఎవరో తెలియదు కదా మనకు, అన్నోన్ పర్సన్. మళ్ళీ 10 నిమిషాలకి మళ్ళీ సేమ్ వచ్చింది. అప్పుడు నేను డిక్లైన్ చేసి 2 నెంబర్లు ట్రూ కాలర్లో చెక్ చేశా. బ్రాకెట్లో పీసీ అని వచ్చింది, అంటే పోలీస్ కానిస్టేబుల్ అని నాకు ఐడియా వచ్చింది. నేనే ఫోన్ చేశా వాళ్ళకి. ఏది ఆ నెంబర్లకి ట్రూ కాలర్లో నేను చెక్ చేసి ఆ 2 నెంబర్లకు నేను ఫోన్ చేశాను. ఎందుకు నా నెంబర్ ఆన్లోనే ఉంది, మా మెసేజ్ నెంబర్ ఆన్లోనే ఉంది. బట్ గేట్ దగ్గరకు వచ్చిన వాళ్ళు మరి డిక్లైన్ చేస్తుంటే కనీసం మాకు ఫోన్ చేయాలి కదా, మా కోసం వచ్చేవాళ్ళు అయితే. సో ఎవరో నాకు డౌట్ వచ్చి నేను ఫోన్ చేశాను. ఎందుకు నేను ఎక్కడ పారిపోయేవాడిని కాదు కాబట్టి ఫోన్ చేశాను. అదే నాకు పీసీ అని డౌట్ వచ్చినప్పుడు, పీసీ అని నాకు వచ్చినప్పుడు పోలీస్ కానిస్టేబుల్ అన్నప్పుడు నేను నా ఇంట్లో నా ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చింది నా ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేసుకొని నేను ఎక్కడున్నానో ఫ్లాట్ నెంబర్తో సహా వాళ్ళ దగ్గర పోలీస్ వాళ్ళ దగ్గర యాప్ ఉంటుంది, దాంట్లో వస్తుంది. సో వాళ్ళు నేను అపార్ట్మెంట్లో ఉన్నాను, నా సిగ్నల్ ట్రాక్ చేసుకొని వచ్చే అప్రూవల్ ఇచ్చారు వాళ్ళు. నేను అప్పుడు డిక్లైన్ చేసినప్పుడు ఇప్పుడు దీంట్లో 2 రకాలు ఉంటాయి. అక్కడ డిక్లైన్ నేను కొట్టచ్చు, మా మిస్సెస్ కొట్టచ్చు, ఇద్దరి దగ్గర యాప్లు ఉంటాయి కాబట్టి. సో అదే ఫోను అక్కడే నేను ఇంట్లో పడేసి ఆన్లోనే ఉంచి నేను కానీ బయటికి వెళ్తే 1400 ఫ్లాట్లు ఉంటాయి. మా బంధువులు ఫ్రెండ్స్ ఒక 20 ఫ్లాట్లు ఉంటాయి. దాంట్లో ఏ ఫ్లాట్లోకి వెళ్తే ఎక్కడున్నారు ఎవరు కనుక్కుంటారు. కానీ నేను అలా చేయలే. సో పోలీసులు అనే దాన్ని ఉన్నా కూడా సరే నేనే ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తలేదు. సరే నేను లోపు రెడీ అవుదాం,
వీడియోలు అవి చేయాలి అని చెప్పి అప్పుడు పేపర్లో చదువుకుంటా ఉన్నా, వీడియోలు చేద్దాం అనుకునే లోపు అలా నేను లోపలికి వెళ్తా ఉన్నా, బెడ్రూమ్లోకి వెళ్ళి అలా వెళ్దాం అనుకునే లోపు అక్కడ నా కారిడార్లోంచి కనపడుతున్నారు వస్తా. నేను అప్పుడు టీషర్ట్ షార్ట్ మీద ఉన్నా, ఇంట్లోకి వెళ్ళి ఇంకా ఫ్యాంట్ వేసుకొని వచ్చి వాళ్ళకి డోర్ తీశాను. తీసిన తర్వాత వాళ్ళు వెంకటరెడ్డి అన్నాడు సింగులర్గా, అవును అన్న నేను తాడిపత్రి ఇన్స్పెక్టర్ అన్నాడు, లోపలికి రమ్మన్నా. ఇంకా తర్వాత డిస్కషన్ అంతా మీరు చూసిందే, తర్వాత సీసీ ఫుటేజ్లో వచ్చింది. కానీ సో నాకైతే ఎక్కడ సభ్యంగా ప్రవర్తించలా, ఎక్కడా కూడా ఒక మాట తూలి కూడా మాట్లాడలా. సో నేను ఒక అధికార ప్రతినిధి కూడా వాళ్ళకి తెలుసు, రోజు టీవీలో మాట్లాడితే వచ్చిన వాళ్ళందరికీ నేను నోటెడ్, నన్ను టీవీలో అందరూ చూసేవాళ్ళు. సో వాళ్ళకి అసలు ఇక్కడ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఏదో వచ్చి స్టేట్మెంట్ రికార్డు కోసమని వెళ్ళమన్నారు పైన ఎస్పీ అతన్ని. అంటే వీళ్ళు ఇక్కడ రోబో అంతే, వాళ్ళు అక్కడ కీ ఆపరేట్ చేస్తే ఇక్కడ సిఐఎస్ఐలు పనిచేయాలి అంతే. సో ఆ విధంగా ఉంది. నేను అబ్జర్వ్ చేసే కదా పొద్దున్న సాయంత్రం దాకా. సో నన్ను తీసుకెళ్తున్నారంటే కనీసం ఇప్పుడు రిమాండ్ చేస్తారు, వేరు కేసుల్లో పీటీ వారెంట్లు తిప్పుతారు. ఎట్లాంటి మద్దతు వచ్చింది మీకు పార్టీ నుంచి? నేను ఊహించలేదు సార్. నిజంగా నేను ఇన్ని సంవత్సరాలుగా పార్టీలో కష్టపడిన దానికి నాకు ఆ ఒక్కరోజు పార్టీ ఇచ్చినటువంటి సపోర్ట్ అనేది నేను ఇంకొక 20-30 సంవత్సరాల పార్టీ కోసం పనిచేయడానికి ఇచ్చినటువంటి బూస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కారుమూరు వెంకటరెడ్డి అంటే మీలాంటి వాళ్ళకో కొంతమందికే తెలిసి ఉండొచ్చు. ఆ రోజు నన్ను అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కారుమూరు వెంకటరెడ్డి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇంతమంది ఉన్నారా, నన్ను అరెస్ట్ అయితే పార్టీ ఎంటైర్ పార్టీ నాకు ఇంత సపోర్ట్గా ఉందా, సో నన్ను ఎట్లయినా బయటకు తీసుకురావాలని జగన్ గారికి ఒక 1 అవర్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో నన్ను అరెస్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఆయన సుప్రీంకోర్టు లాయర్లతో, నిరంజన్ రెడ్డి గారితో, అదేవిధంగా శ్రీరామ్ గారితోనూ, తర్వాత పొన్నవోలు గారితో, అక్కడ మనకు ఉండేటటువంటి మన సుదర్శన్ రెడ్డి గారితో, మనోహర్ రెడ్డి అంతో అందరితో ఇమీడియట్గా మాట్లాడి వెంకటరెడ్డి మీద మళ్ళీ వేరే సెక్షన్లు యాడ్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మనం అరెస్ట్ చేసింది బెయిలబుల్ సెక్షన్, కానీ ఏంటంటే పోలీసులు తర్వాత రిమాండ్ కేసేటప్పుడు సెక్షన్లు మార్చొచ్చు. నా మీద 306 పెట్టాలని అనుకున్నారు వాళ్ళు. సో అంత ఈలోపు అనగానే ఎమ్మటనే తలసిల్ రఘురామ్ గారు కానీ అందరూ రియాక్ట్ అయ్యి ఎమ్మటనే అంత క్లియర్గా మొత్తం వెంకటరెడ్డికి ఏమన్నా అయితే రేపొద్దున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తాం, ఉమ్మడి అనంతపురం జిల్లా బంద్కు పిలుపునిస్తాం, నల్ల బెలూన్లు వదులుతాం, మోడీ గారు వస్తున్నారు ఆల్రెడీ, నల్ల బెలూన్లు వదిలి నిరసన వ్యక్తం చేస్తాం, తప్పుడు కేసులు పెడుతున్నారు అనేది దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నప్పుడు కొంచెం వేరే సెక్షన్లు పెట్టకుండా ఆగారు. అందుకని నాకు బెయిల్ రావడం జరిగింది. సో ఎంటైర్ పార్టీ అంతా, పార్టీ కానీ ఎంటైర్ నేనైతే రెగ్యులర్గా ఛానల్స్కి వెళ్తూ ఉంటాను కాబట్టి ఇప్పుడు మన ప్రజా చైతన్యం నుంచి అనేక ఛానల్స్లో నేను యూట్యూబ్లో కూడా వెళ్తాను కాబట్టి అందరూ కూడా ఎస్ వెంకటరెడ్డి అంటే మేమతో మా అటాచ్మెంట్ ఉంది, నేను ఎక్కడ బూతులు కానీ అలాంటివి ఏం మాట్లాడను. సో అంతా నాకు వ్యక్తిగతంగా కూడా మద్దతు తెలిపారు. అన్న నేను మీకు ఒక విషయం అడగాలి, ఇది ఆఫ్ ద రికార్డ్ నేను చాలాసార్లు అడిగా, బట్ ఆన్ రికార్డ్ అడగాలి. నేను అడగను. మీరు ఇన్ని డిబేట్లకు వెళ్తారు, ఇంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు పార్టీ పైన, ఇంత మాట్లాడుతూ ఉంటారు, మీరు మాట్లాడే ప్రతి పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్గా మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి మీ ప్యానలిస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళు ఎవరు కూడా కొన్ని సమాధానాలు చెప్పలేకపోతారు, కానీ వాళ్ళు వెంకటరెడ్డి నువ్వు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఇంకోటి ఆ మీమ్స్ చేసి మీరు చూసేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏం ఫీల్ అవుతారు మీ వీడియోస్ చూసినప్పుడు? చూడొద్దని చెప్తాను నేను. వాళ్ళని అయితే కామెంట్స్ కూడా చూడద్దు, ఎందుకంటే కామెంట్స్ కూడా చూడొద్దని చెప్తాను. నేను కూడా కామెంట్స్ చదవను, ఎవరన్నా నాకు పంపిస్తే తప్ప. నా మీద మీమ్స్ చేస్తారు, నేను మీకు చూపిస్తా, బట్టలు లేకుండా కార్టూన్లు వేయటము, నన్ను ఏదో చెప్పుతో కొట్టినట్టుగా, ఇప్పుడు నేనేదో అసలు 24 గంటలు దాంట్లోనే ఉండి అంటే మరీ అంటే ఎంత అసభ్యంగా మనం చెప్పుకోలేని విధంగా. అప్పుడు ఇది చూడండి, ఇది చూస్తే మీకు నన్ను చెప్పుతో కొట్టినట్టుగా, ఇక్కడ చూడండి నేనేదో అడుక్కుంటున్నట్టుగా, డిబేట్ ముష్టేయమని, ఇక్కడ చూడండి నేనేదో వాష్రూమ్లో కూర్చుంటా కూడా వీడియో, అంటే ఈ విధంగా పెడతా ఉంటారు. ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఏంటంటే నా గురించి అంత టైం వాళ్ళు స్పెండ్ చేస్తున్నారంటే నేను వాళ్ళని ఎంత నా వల్ల వాళ్ళు అవుతున్నారనేది నేను ఒకటి ఫీల్ అవుతాను. ఇంకొకటి రెండోది ఏంటంటే నువ్వు గివ్వు అనేది ఇంకా అతన్ని పట్టించుకోదలుచుకోలేదండి. ఎందుకు పట్టించుకోదలుచుకోవట్లేదంటే ఇప్పుడు ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతాడు. ఇప్పుడు ఒక్కోసారి ఫ్లోలో నేను కూడా చంద్రబాబు అంట, ఒక్కోసారి చంద్రబాబు నాయుడు గారు అంట, ఒక్కోసారి ఫ్లోలో వస్తుంది. సో నాకంటే పై స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తులను, మాజీ మంత్రులను, జగన్ గారిని పట్టుకొని వీళ్ళు సింగులర్ వచ్చలో పిలుస్తున్నప్పుడు ఇంక ఈ రాజకీయాలు అనేది అలా దిగజారిపోయినాయి అని చెప్పి మనం పట్టించుకోకుండా మన వేలో మనం వెళ్తామే. ఒకటన్నా మనం నెగిటివ్ను తీసుకోవాలి, పాజిటివ్ని తీసుకోవాలి. నీ మీద పాజిటివ్గా ఒక 50 మంది ఉంటే నెగిటివ్గా ఇంకో 50 మంది ఉంటారు. 100కు 100 మందిని నువ్వు సాటిస్ఫై చేయలేవు. ఎందుకంటే నువ్వు పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు మనం 50% ఓటింగ్ వస్తే మనకు చాలు. 50% నేను చెప్పేవాళ్ళు కన్విన్స్ అయితే 100 మంది ప్రజల్లో 50 మంది వెంకటరెడ్డి చెప్పేది నిజం అనేది వాళ్ళు నమ్మగలిగితే, నేను విత్ ఆధారం వాళ్ళకి నేను చూపించగలిగితే నేను సక్సెస్ అయినట్టు. అది నేనే కాదు, ఎవరైనా నా ప్లేస్లో ఉండేవాళ్ళు. 100కి 60 మందిని చేసామనుకోండి ఇంకా అసలు తిరుగులేదన్నట్టు. 60% అంటే అసలు అల్టిమేట్ 100కు 100 మార్కులతో పాస్ అయినట్టు లెక్క మనం ఫీల్ అవ్వాలి. సో దీంట్లో మనం తిట్టేవాడు ఉంటాడు, నీకేం పని లేదంటారు, పొద్దున్నే లెగిసావు, పొద్దున్నే వచ్చావు
అనేవాడు ఒకడు, ఇష్టం అన్నట్టుగా ఏది పడితే అది ఫ్యామిలీతో మాట్లాడేవాడు. పిల్లల్ని నేను అధికారంలో ఉన్నప్పుడు మా మిస్సెస్ మీద కూడా మాట్లాడారు వీళ్ళు. ఇది మేము అధికారంలో ఉన్నాం అప్పుడు, కానీ అపోజిషన్గా ఉన్నటువంటి తెలుగుదేశం ఆ రోజు ఏది పడితే అది ఫేక్ ప్రచారాలు కూడా చేశారు. అసలు మా మిస్సెస్ మొన్న అరెస్ట్ అయిన దాకా మా మిస్సెస్ ఫేస్ ఎక్కడ వీళ్ళకి తెలియదు. ఎందుకు ఎక్కడ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా ఎక్కడ ఫోటో కూడా ఉండదు అనమాట. ఎప్పుడు బయటకు వచ్చినాడు కాదు. ఈవెన్ నేను జగన్ గారి దగ్గరకు కూడా మొన్నే ఫస్ట్ టైం తీసుకెళ్ళటం ఫ్యామిలీని. సో ఇన్ని సంవత్సరాలు నేను అనుకుంటే సంవత్సరానికి 2-3 సార్లు తీసుకెళ్ళొచ్చు, ఫోటోలు తీపించవచ్చు, కానీ ఎప్పుడు తీసుకెళ్ళా. ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఎప్పుడు మనకెందుకు ఇదంతా రచ్చ అని ఎప్పుడు అనలేదా? ఒక 6 months బ్యాక్ దాకా అయితే రోజు ఉండేది. ఎందుకు మానేద్దాము, అనవసరంగా బిజినెస్లు పాడు చేసేసుకున్నాం, ఒకప్పుడు చాలా హ్యాపీగా లీడ్ అయ్యేటటువంటి ఫ్యామిలీ నువ్వు పొలిటికల్ అవ్వడం వల్ల పాపతో స్పెండ్ చేయలేకపోతున్నావు, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతూ ఉన్నావు కదా, ఇవన్నీ చెప్తూ ఉంటారు. పేరెంట్స్ అయితే ఇంకా అది ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు సార్, మన పిల్లాడు కష్టపడకూడదు అనుకుంటారు ఎవరైనా. ఇప్పుడు మనమే అనుకుంటాం మన పిల్లల్ని ఎందుకు ఈ తిట్లు ఈ రాజకీయాలు అని అనుకుంటారు కదా. కష్టం ఎందుకు, శుభ్రంగా ఏదో మంచి పెళ్లి చేసి ఏదైనా జాబ్ వాళ్ళకో సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకో లేదా డాక్టర్ ఇంకోళ్ళకి ఇస్తే ప్రశాంతంగా ఉంటారు కదా, ఏ డిస్టర్బెన్స్ ఉండదుగా అనుకుంటారు కదా ఎవరైనా. సో వాళ్ళు కూడా అంతే అనుకుంటారు కదా. నేను ఎంసీఏ అనుకున్నప్పుడు ఏమంటారు, ఎంసీఏ అంటే సో చదువుకొని జాబులు చేసుకుంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు కదా అనుకుంటారు కదా. సో కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఇంక ఈ వేలో అలవాటు అయిన తర్వాత వాళ్ళే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో మనం చెప్పినా ఎటు వినం, వెంకటరెడ్డి ఎటు వద్దన్నా కూడా ఈనడు వెళ్తున్నాడు కాబట్టి పొలిటికల్ వేలో. సో మనం ఎందుకు అతని డ్రీమ్నో లేదంటే అతను వెళ్ళేటటువంటి అతని ఇంట్రెస్ట్నో మనం ఎందుకు ఆపటం అనేది ఇప్పుడు తర్వాత అనుకొని ఇప్పుడు మా మిస్సెస్ కానీ లేదంటే మా అమ్మ నాన్న కానీ ఇప్పుడు వద్దు వెళ్ళొద్దు అనేటటువంటి ఇంకా వర్డ్ రాదు. ఎందుకంటే కంప్లీట్గా ఇంత సపోర్ట్ వచ్చిన తర్వాత పార్టీ నుంచి డెఫినెట్గా వాళ్ళకు కూడా అర్థమైంది కదా వెంకటరెడ్డి వెనకాల పార్టీ అంతా ఉంది, పార్టీ వాళ్ళ సపోర్ట్ అంతా ఉంది కాబట్టి. సో ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ, అంతా ఇప్పుడేమి వద్దు పొలిటికల్ అనే ఆలోచన అయితే లేదు. సో ఆ గోల నాకు ఇంట్లో నుంచి లేదు ప్రజెంట్. ఇంట్లో వాళ్ళు ఎవరు ఇక ఇప్పుడు అనేది లేదు. ఒకప్పుడైతే వద్దండి ఇంకెందుకు మనకి రాజకీయాలు, మీరు ఇంకా టైం స్పెండ్ చేయట్లేదు ఇవన్నీ సహజంగా ఉంటాయి కదా. ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్, ఇప్పుడు మనం పిల్లలు ఉన్నారు సార్, ఇప్పుడు మీ పాప ఉంది, మీ పాప మీరేమంటారు, డాడీ నువ్వు ఎక్కువ ఆఫీస్ దగ్గరికి ఎందుకు నన్ను బయటికి తీసుకెళ్ళని అంటారు కదా సహజంగా. ఖచ్చితంగా అంటున్నారు. ఇప్పుడు మీరు ఎక్కువసేపు నువ్వు ఆఫీస్కి వెళ్తాం, పొద్దున్న సాయం దాకా ఆఫీస్ అయినా నీకు మాతో స్పెండ్ చేయమంటారు కదా. మరి పొలిటికల్ ఎట్లా ఉంటుంది, ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు వస్తామో తెలియదు. వారంలో 2-3 రోజులు తాడేపల్లి హైదరాబాద్ తిరగాల్సి వస్తాం. సో మిగిలిన దాంట్లో రోజు టీవీలు ఉంటాయి, పొద్దున్నే ఛానల్కి వెళ్ళాల్సి వస్తాం, రాత్రి ఛానల్కి వెళ్ళాల్సి వస్తాం. సో నేను ఒకరోజు రాత్రి వచ్చేటప్పుడు మా పాప నిద్రపోద్ది, పొద్దున్నే మా పాప నిద్ర లేసేలోపు నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోతా. ఎందుకంటే మనకి 7:30కి పొద్దున్నే లైవ్ ఉందనుకోండి, మనమే 4:30-5కి లేసి 6:30 కల్లా బయలుదేరాలి, వాళ్ళు లేసేటప్పటికి 6-6:30 అయింది. సో ఇలా ఉంటుంది కాబట్టి సో ఆ టైం కూడా స్పెండ్ చేయాలి వాళ్ళకి ఏదో ఒక విధంగా. కొన్నాళ్ళు తప్పదు, స్ట్రగుల్స్ ఉంటాయి కాబట్టి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.